హలో అండి, ఈరోజు మంచి హెల్దీ రెసిపీ పిల్లలకి ఖచ్చితంగా మంత్లీ వన్స్ అన్నా చేసి పెట్టాలి. చాలా హెల్దీ అనమాట. ప్రాసెస్ ఏంటో చెప్పేస్తాను. ఫస్ట్ ఒక 1 స్పూన్ ఆఫ్ గీ వేసుకొని దానిలో 1 బౌల్ ఆఫ్ మకానా తీసుకున్నాను. అవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మకానా ఇలా పట్టుకుంటే పౌడర్ అయిపోవాలి. అంత క్రిస్పీగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే బౌల్లో నేను 1/2 లీటర్ ఆఫ్ మిల్క్ వేసుకున్నాను. వేసుకొని అవి ఒక పొంగు వచ్చిన తర్వాత నేను సగ్గుబియ్యం తీసుకున్నాను. అవి నానబెట్టుకొని వేసుకున్నాను. మీరు లావు సగ్గుబియ్యమైనా వేసుకోవచ్చు, ఏ సగ్గుబియ్యమైనా వాడచ్చు అనమాట. అవి ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ జస్ట్ ఒక స్పూన్ షుగర్ వేసుకున్నాను, జస్ట్ టేస్ట్ కోసము. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటే అవి క్రష్ చేసుకోవచ్చు. నేనైతే బాదం, జీడిపప్పు అండ్ ఒక ఇలాచీ తీసుకున్నాను. ఇలాచీ అవి దంచి వేసేసుకుంటున్నాను. అవి కూడా మంచిగా మిల్క్తో పాటు బాయిల్ చేసుకోవాలి. ఆ జీడిపప్పు, బాదం అవన్నీ బాయిల్ అయ్యి చాలా స్మూత్గా అవుతాయి అన్నమాట. నెక్స్ట్ బెల్లాన్ని వాటర్ పోసుకొని జస్ట్ కరిగించుకోవాలంతే. బెల్లం కరిగే వరకు ఉంచేసి అది చల్లారనిచ్చాలి. అది చల్లారిపోతుంది అనమాట. ఇది బాయిల్ అయ్యే వరకు ఆ బెల్లం పాకం చల్లారిపోతుంది. నెక్స్ట్ ఈ మంచిగా ఉడికించుకోవాలండి. దానిలోనే మనం వేయించుకున్న మకానా కూడా వేసుకోవాలి. మిల్క్ దగ్గర పడిన తర్వాత సైడ్ వస్తున్న మీగడ్ని కూడా లోపలికి కలుపుకుంటూ ఉండాలి. ఇలా దగ్గరికి అయ్యే వరకు ఉంచుకొని తర్వాత నేను కొంచెం కుంకుమ పువ్వు వేసుకున్నాను దించే ముందు. అది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనం ఇందాక పాకం తీసుకున్నాం కదా, అది వడకట్టుకున్నాను. ఏదైనా నలకలు ఉంటే స్ట్రైనర్లోకి వచ్చేస్తాయి అనమాట. మంచిగా ఇలా వడకట్టుకున్నది బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అండి. మనం కొన్ని బాదం పప్పులతో, జీడిపప్పులతో సర్వ్ చేసుకోవడమే, డ్రై ఫ్రూట్స్తో. చాలా హెల్తీగా ఉంటుంది. పిల్లలకి ఖచ్చితంగా మంత్లీ వన్స్ చేసి పెట్టాలి, మనం కూడా తినాలి. చాలా హెల్తీ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.